ఇక్కడ మన గ్రామీణ భారతదేశంలో మొత్తం ఉన్న రహదారులను వాటిని మేము బాగు చేయడం, తర్వాత వాటిని తీర్చిదిద్ది ప్రజలకు అనుగుణంగా వారి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం మా విధి అండి. ఇక్కడ మన రాజమండ్రి డివిజన్లో మేము మొత్తం 6 సబ్ డివిజన్లు పరిధిలో ఉన్నాయి. ఈ 6 సబ్ డివిజన్ల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద రోడ్లను వాటిని మేము ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో లింక్ రోడ్లను వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుందండి. తర్వాత గ్రామ పంచాయతీ భవనాలను వాటిని నిర్మించడం అవి చేస్తున్నాము. అలాగే ఈ కల్వర్ట్లు ఇలాంటి మన సామాజికంగా ఉపయోగపడే గ్రామీణ మన పల్లెటూరులో ఉపయోగపడే సామాజిక భవనాల నిర్మాణం ఇవన్నీ చేపట్టడం జరుగుతుందండి. అలాగే స్కూల్ బిల్డింగ్లు వాటిని రిపేర్లు చేయడము, వాటిని అభివృద్ధి పరచడం ఇలాంటి కార్యక్రమాలు కూడా మా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేస్తున్నాము. తర్వాత కుగ్రామాలు ఏవైతే ఉన్నాయో మారుమూల వాటిలన్నిటిని కలిపే ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పిఎంజేఎస్వై తర్వాత నాబార్డ్ నిధులతో చాలా విధమైన పనులు చేపట్టి వాటిలన్నిటిని పూర్తి చేయడం జరుగుతుందండి. ఈ పనులన్నిటిని నాణ్యతతో కూడి తర్వాత ప్రజలకు అవసరాలకి అనుగుణంగా మా పంచాయతీరాజ్ శాఖ ఈ పనులన్నింటినీ చేపట్టి గ్రామీణ ప్రజల అవసరాలన్నింటినీ తీరుస్తుందండి. ఇక్కడ 6 పంచాయతీరాజ్ సబ్ డివిజన్లో కలిపి మొత్తము రమారమి 20 మండలాలు ఉన్నాయండి. 20 మండలాల పరిధిలో ఉన్న ప్రజలు ఆ గ్రామీణ ప్రజలందరి అవసరాలను కూడా మా పంచాయతీరాజ్ శాఖ తీరుస్తుందండి. ఇప్పటి వరకు మా రహదారులు వీటి నిమిత్తం మా డివిజన్లో 53,636 మందికి ఉపాధిని ఇవ్వడం జరిగిందండి.